రామనామము రామనామము రమ్యమైనది రామనామము. ఎంత గొప్ప రామనామం కాబట్టి ఎవరు పలికారు రామనామం ఒక్కసారి చరిత్రలోకి వెళ్దాం. సదాశివుడు తలచిన నామం శ్రీ పార్వతి పలికే నామం. సదాశివుడు తలచే నామం శ్రీ పార్వతి అడిగిన నామం. సదాశివుడు తలచిన నామం శ్రీ పార్వతి పలికిన నామం. సదాశివుడు తలచే నామం శ్రీ పార్వతి అడిగిన నామం. నారదముని నమ్మిన నామం వాల్మీకి హృదయారామం. నారదముని నమ్మిన నామం వాల్మీకి హృదయానామం. నారదముని నమ్మిన నామం వాల్మీకి హృదయారామం. నారదములు నమ్మిన నామం వాల్మీకి హృదయానామం. వేద శాస్త్ర పురాణాలలో యువను హరే రామ నామం సుధా మధుర నామం. సాగిలేనిదొకటే మేలి నామం. సాగిలేనిదొకటే మేలి నామం. రామదాసు చేడిన నామం త్యాగరాజులు పాడిన నామం. రామదాసు వేలిన నామం త్యాగరాజు పాడిన నామం. రామదాసు చేడిన నామం త్యాగరాజు పాడిన నామం. రామదాసు వేలిన నామం త్యాగరాజు పాడిన నామం. భరతుడు భజించే నామం పరమహంసపూజిత నామం. ఓ భరతుడు భజయించే నామం పరమహంసపూజిత నామం. భరతుడు భజయించే నామం పరమహంసపూజిత నామం. ఆంజనేయుడు వత్సాగ్రన్ను హరే రామ నామం సుధా మధుర నామం. సాగిలేనిదొకటే మేలి నామం. సాగిలేనిదొకటే మేలి నామం. ఇంత పరమ పవిత్రమైన రామనామాన్ని జపిస్తే మానవాళికి జరిగేటువంటి మేలు ఏమిటి? అదే కదండి మన ప్రశ్న. అవును. ఇప్పుడు చూద్దాం. రామనామ సంకీర్తనను హరినామ సంకీర్తనను చేస్తున్నటువంటి భక్తుడు పొందేటువంటి లాభం ఏమిటి? అదే కదండి మన ప్రశ్న. అవును గురించి. ప్రతి ఒక్కరూ వినవలసినటువంటి సమాధానం ఇది. భగవంతుడు ఇందాక మన గురుగారు చెప్పారు, భగవంతుడు లేడు లేడు అంటున్నారు కదా, వాళ్ళందరికీ కనువిప్పు కల్పిస్తుంది ఈ ఛానల్. భక్తుడు భగవంతుని నమ్మిన భక్తుడు ఎక్కడా కూడా నశింపలేదు అని తెలియజేస్తుంది శాస్త్రం. ఎక్కడ ఏ చరిత్ర ఏ పురాణాన్ని తిరగవేసినా హరిభక్తుడు ఎప్పుడు కూడా నశించిపోలేదు. మరి రామనామ సంకీర్తన చేస్తే మనకు కలిగేటువంటి మేలేమిటో ఈ చరణంలో చూద్దాం. పండిత జన సాగిత నామం పామర జన రంజిత నామం. పండిత జన సాగిత నామం పామర జన రంజిత నామం. పాపములు పాపెడి నామం పరమాత్మ చూపెడి నామం. పాపములు పాపెడి నామం పరమాత్మ చూపెడి నామం.
అందరూ విశ్లేషించండి. పండిత జన శ్లాఘిత నామం అంటే మాకు చదువు లేదండి, ఎక్కడో రేవు ప్రాంతంలో ఉన్నాము అంటే భయపడక్కర్లేదు. పండిత జన శ్లాఘిత నామం, పండితులందరూ కూడా శ్లాఘించారు, ఓహో ఆహా అన్నారు రామనామాన్ని చెప్పి. అదే విధంగా పామర జన రంజిత నామం, చదువు లేనివాడు సంస్కారం లేనివాడు కూడా రామనామాన్ని పలకడం వల్ల రంజింప చేస్తుందటండి రామనామం. ఇంకా ఏం చేస్తుంది? పాపంబులను బాపెడి నామం, సర్వ పాపాలన్నిటిని కూడా నాశనం చేసేటువంటి పవిత్రమైన నామం, పాపములను బాపేడ నామం. ఆ పాపాలను నశింపజేస్తే మనిషికి ఏం జరుగుతుంది? పాపాలు నశించిన తర్వాత ఏం జరుగుతుంది? పరమార్థము చూపడి నామం. పరమార్థం దొరికిందంటే ఇక వైకుంఠానికి యాత్ర బయలుదేరుతున్నట్టే లెక్క. అంత పరమ పవిత్రమైన నిండుగాను సర్వదేవుడైనటువంటి శ్రీరాముని గుండెల గుడి దాగుండిన నామం, అది రామనామం. అంత పరమ పవిత్రమైన రామనామాన్ని చెప్పాలి అంటే రామాలయంలో శనివారం భజన చేయాలి, ప్రతిరోజు రామనామ సంకీర్తన జరగాలి. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు ఏం జరుగుతుందా?